ఫాస్ట్ అని ఇంకా కమన్ రెడీ గో 20 19 18 ఎస్ 17 ఫాస్ట్ రావాలి 16 15 ఇంకా ఫాస్ట్ రావాలి 14 ఇంకా పైకి లేపాము 14 13 12 11 10 9 ఇంకా రావాలి 8 ఇంకా రావాలి 7 ఇంకా రావాలి 6 ఇంకా రావాలి 5 సూపర్ ఇంకా రావాలి 3 ఎస్ వెరీ గుడ్ 2 ఓన్లీ 1 మోర్ ఇండియన్ డిప్స్ గో ఫర్ ఇండియన్ డిప్స్ కమన్ రెడీ ఇలా భుజంగాసనం రావాలి కమన్ జల్దీ ఫాస్ట్ రావాలి భుజంగాసనం ఇలా పైకి లేపాలి భుజంగాసనం రావాలి మళ్ళీ అగైన్ ఎస్ 1 ఎస్ 2 స్ట్రెచ్ చేయాలి కంప్లీట్ కోర్ స్ట్రెచ్ చేసుకోవాలి 3 ఎస్ అమ్మ రెడీ గుడ్ 4 ఎస్ 5 ఎస్ గుడ్ కమన్ రెడీ గుడ్ 6 7 ఎస్ 8 ఎస్ 9 కమన్ రెడీ గుడ్ ఎస్ 10 లాస్ట్ one more come on ready good yes okay left to right left to touch lay down jaldi export coach ready left to right to left come on ready fast run hand stretches ko left to right come on inka body inka raval 20 19 yes 18 inka upper body bike level 18 17 inka raval 16 inka raval 15 inka raval 14 inka left to right to left touches 10 9 8 7 come on ready good 6 5 4 very good 3 nice comes 2 only one more ఈ లెగ్స్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి సిస్టర్ ఆ హ్యాండ్స్ టచ్ చేసుకోమా హ్యాండ్స్ టచ్ చేసుకో లుక్ స్ట్రైట్ ఉండాలి ఓకే స్ట్రెచ్ చేసినప్పుడు బోత్ ఆ రెండు ఒకేసారి స్ట్రెచ్ చేసుకోవాలి ఓకే 1 యాడ్స్ అక్కడ 3 సెకండ్స్ ఆగాలి ఫస్ట్ 3 సెకండ్స్ ఆగాలి అంతే 3 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ బోత్ లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవాలి 20 ఎస్ 3 అంత పైన టచ్ 5 గ్లిప్స్ కమన్ చేయి చూస్తాను అంతే 1 2 3 దెన్ స్ట్రెచ్ అంతే డోంట్ టచ్ ఓ గ్రౌండ్ టచ్ చేయకూడదు టచ్ చేయకోకుండా ఉంటే ఇంకా మోర్ ఎఫెక్ట్ పడుతుంది కమన్ రెడీ గుడ్ టచ్ చేయకుండా ఉంటే మోర్ ఎఫెక్ట్ పడుతుంది ఇంకా ఎస్ హెడ్ లిఫ్ట్ చేయకూడదు ఇంకా 20 రావాలి 19 ఇంకా రావాలి 18 ఇంకా రావాలి 17 ఇంకా రావాలి 16 ఇంకా రావాలి 15 ఇంకా రావాలి 13 ఇంకా రావాలి 10 9 ఇంకా రావాలి గుడ్ ఓకేనా ఓకే ఆ హ్యాండ్స్ రెండు ఇలా క్లోజ్ చేసుకోవాలి హ్యాండ్స్ కింద పెట్టాము ఓకే బోతర్ నీస్ని లోపలికి క్రంచ్ చేసుకో అంతే క్రంచ్ చేసి స్ట్రెచ్ చేయి అంతే 1 ఎస్ క్రంచ్ చేసి స్ట్రెచ్ చేయాలి 2 వెరీ గుడ్ 3 నైస్ కమ్ రెడీ గుడ్ 4 ఎస్ స్ట్రెచ్ చేసుకో 5 క్రంచ్ చేసి స్ట్రెచ్ చేసుకోవాలి 6 వెరీ గుడ్ నో ఎక్స్ప్రెషన్ 7 సూపర్ వెరీ గుడ్ 8 కమన్ రెడీ గుడ్ లాస్ట్ 2 కమన్ రెడీ గుడ్ ఓన్లీ 10 చేస్తున్నావు అందుకని ఎక్కువ చేయట్లేదు 9 కమన్ రెడీ లాస్ట్ 1 మోర్ ఎస్ ఓకే అమ్మా రెడీ ఆ హ్యాండ్స్ బయటిది ఓపెన్ చేసుకోమ్మా హ్యాండ్స్ రెండు చేతులు ఇలా కలిపేసి కలిపి వెనకలు పెట్టే హ్యాండ్స్ కమ్ గెడప్ పైకి లేగాలి 1 ఎస్ కమన్ రెడీ గుడ్ 1 నీస్ అలాగే ఉండాలి నీస్ ఓపెన్ చేయకూడదు ఓకే కమన్ రెడీ గుడ్ 2 పైకి లేగాలి ఎస్ 2 ఎస్ 3 సూపర్ రెడీ గుడ్ నైస్ కమన్ రెడీ గుడ్ 4 వెరీ గుడ్ అమ్మ 5 కమన్ రెడీ గుడ్ సిస్టర్ కమన్ రెడీ 6 7 సూపర్ 8 కమన్ రెడీ గుడ్ 9 yes 10 9 yes 8 come on ready good 7 6 yes 5 come on ready good 4 super ready good 3 yes 2 only one more okay ma తల కింద చేతులు పెట్టి సిస్టర్ తల కింద చేతులు పెట్టాము లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ పైకి లేపు నీస్ పైకి లేపు ఓకే మనం ఆ రైట్ని లెఫ్ట్ టచ్ చేసుకోవాలి లెఫ్ట్ని రైట్ టచ్ చేసుకోవాలి గుడ్ అంతే గుడ్ ఎస్ లెగ్స్ నో మూమెంట్ చేయకూడదు లెగ్స్ మూమెంట్ స్ట్రెచ్ చేయకూడదు కమన్ అప్ ఎస్ 20 ఫాస్ట్ రావాలి 20 19 కమన్ సిస్టర్ 19 18 17 16 15 14 13 12 11 10 9 8 కాల్ బైక్ లేవాలి 7 yes 7 6 5
5 4 4 3 come on ready good 3 2 only one more yes ఓకే సార్ బోత్ లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవాలమ్మా ఓకే హ్యాండ్స్ ముందు పెట్టాం హ్యాండ్స్ ముందు పెట్టాలి కింద పెట్టాలి ఓకే రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం స్ట్రైట్గా ఎస్ 1 ఫాస్ట్గా రావాలి 2 ఎస్ కొంచెం ఫాస్ట్గా రావాలి 3 ఎస్ యాక్చువల్ టచ్ చేయకోకుండా ఉంటే ఎయిర్లో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది 4 ఎస్ హెడ్ పైకి లేపితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది 6 అంతే ఎక్కువ యువర్ చాయిస్ లేదు సర్వైకల్ ప్రాబ్లం ఉంటే హెడ్ డౌన్ చేసేయచ్చు నో ప్రాబ్లం లేదు ఎస్ కింద టచ్ చేయకోకుండా ఉన్నాను ఇంకెక్కువ ఎఫెక్ట్ పడుతుంది 10 లేపు లేదు పర్వాలేదు 10 ఎస్ 9 ఎస్ 8 7 6 5 4 వెరీ గుడ్ 3 నైస్ కమ్స్ 2 ఓన్లీ 1 మోర్ అన్న ఓకే ఇదే సేమ్ పొజిషన్లో ఉండాలి ఇలా హ్యాండ్స్ ఇలా లెగ్స్ని ఇలా రావాలి రోయింగ్ రావాలి ఎస్ సైక్లింగ్ కాదు రెండు ఒకేసారి 2 బోటింగ్ రెండు ఒకేసారి రావాలి టుగెదర్ లెగ్స్ టుగెదర్ మధ్యలో గ్యాప్ ఉండాలి కొంచెం జస్ట్ 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి అంతే 3 4 ఎస్ 5 6 ఇంకా కొంచెం ముందుకు పోండి 7 వెరీ గుడ్ సిస్టర్ కమన్ రెడీ రేజ్ యువర్ హెడ్ లేపితే ఇంకెక్కువ ఎఫెక్ట్ పడుతుంది కమన్ 10 చూసుకోవాలి ట్రై ఎస్ ఇంకా ముందుకు రావాలి ఎస్ 10 ఇంకా ముందుకు రావాలి 8 7 6 5 4 కమన్ రెడీ రాకేష్ రాలి 3 ఎస్ 2 ఓన్లీ 1 మోర్ ఓకే ఇదే సేమ్ లెగ్స్ ఇలా పైకి లేపాలి ఎల్ షేప్లో హోల్డ్ చేసుకోవాలి ఎల్ షేప్లో ఓకే చేసుకున్న తర్వాత జస్ట్ ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ని బయటికి వెనకాలకి తీసుకొచ్చిన తర్వాత రైట్ లెఫ్ట్ రైట్ ఇలా టచ్ చేసుకోవాలి కమన్ పైనుంచి కమన్ కెడప్ ఎస్ అంతే చేంజ్ చేస్తున్నా కమన్ 1 ఎస్ ఆల్టర్నేట్ వెళ్తూ ఉండాలి 2 3 4 5 6 7 8 9 కమన్ రెడీ సేమ్ ఉంటారు రెడీ చేయాలి 10 9 8 7 6 5 4 కమన్ రెడీ 4 3 2 ఓన్లీ 1 మోర్ ఓకేనా అడి ఆ హ్యాండ్స్ చూసుకోమా లెగ్స్ పైకి లేప లెగ్స్ ఇలా సేమ్ పొజిషన్లో ఉండాలి ఈ హ్యాండ్స్ సైడ్ బై సైడ్ ఉండాలి అప్పర్ బాడీ పైకి లేపాలి కింద పెట్టమ్మా ఈ హ్యాండ్స్ ఇలా లెఫ్ట్ రైట్ ట్విస్ట్ చేసుకోవాలి ట్విస్ట్ పైకి ఉండాలి హ్యాండ్స్ పైకి ఉండాలి కింద పెట్టి ఇలా స్ట్రైట్ లెఫ్ట్ రైట్ ఎస్ 20 19 ఎస్ 18 17 16 15 14 13 12 11 10 9 టచ్ ఏమా 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 మోర్ ఓకే ఒక రైట్ లెగ్ని లోపలికి ఇలా తీసుకోమా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసుకో ఎస్ కీప్ యూ హ్యాండ్స్ పైకి లేపు హ్యాండ్స్ వెనకాల పెట్టు ఎస్ కమ క్రంచ్ దాన్ని కంటిన్యూ దాన్నే టచ్ దీన్ని నీని టచ్ చేసి 1 అలా చేతులు టచ్ చేయాలి అక్కడ టచ్ చేయాలి ఫుట్ బోత్ ఆర్ ఫుట్ 2 హ్యాండ్స్ ఒకేసారి టచ్ చేయాలి బ్యాక్ వెళ్ళిపో మళ్ళీ అదే కాలు అక్కడే ఉండాలి దాన్ని ఫోల్డ్ చేసి ఉంచాలి ఓకే రెడీ గుడ్ కమన్ రెడీ స్టార్ట్ 1 అంతే గుడ్ 2 సూపర్ ఇది ఎయిర్లో పెట్టు ఈ లెగ్ ఎయిర్లో పెట్టు అనదర్ లెగ్ ఎయిర్లో పెట్టు ఎయిర్లో పెట్టాము సూపర్ రెడీ గుడ్ రెడీ అంతా ఎయిర్లో కాదు కమన్ రెడీ 1 ఇంకా 2 3 దా అంత ఎయిర్లో కాదు అన్న కింద స్ట్రైట్గా తిని అది అంతే 20 19 వెరీ గుడ్ అమ్మా 18 17 కమన్ రెడీ గుడ్ 16 14 కమన్ రెడీ గుడ్ 14 13 12 11 10 కమన్ రెడీ గుడ్ 10 9 8 7 కమన్ రెడీ గుడ్ 6 5 4 3 yes 2 only one more change left change రావాలి yes కమన్ రెడీ సిస్టర్ 1 కమన్ రెడీ 1 అది ఎయిర్లో పెట్టమ్మా తల్లి 2 yes చెయ్యాలి సిస్టర్ మనం చేస్తేనే కదా ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళు చేసేది 2 3 4 5 కమన్ రెడీ గుడ్ రెడీ 5
Come on, ready, good. 6, 7, ready, good. 8, 9, yes, 10. Yes. ఓకే సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి చాలు. హిప్ రేజింగ్ చేయాలి. అప్ అండ్ డౌన్ హిప్ రేజ్. 20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బోత్ నీస్ హక్ చేసుకోము. బోత్ నీస్. ఎస్, బోత్ నీస్.